మొదటి రాకడలో యేసుక్రీస్తు తన శిష్యులకు ఎన్నో రాకడ గుర్తులను చెప్తూ ఒక ఉపమానం చెప్పారు. అది ఏదనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ యూదులను అంజూరపు చెట్టుతో పోల్చాడు. ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం. లేతది అవ్వటం అంటే లేత అనే మాట అప్పుడే కొత్తగా జన్మించిన వాటిని సూచిస్తుంది. 1948 మే 14న ఇశ్రాయేలు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది. చిగురించినప్పుడు అనగా ఇశ్రాయేలు దేశంలో పుట్టిన దానికి చిగురు రావడం. ఆ చిగురే యెరూషలేము రాజధాని. 2018లో అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెలు దేశానికి యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. Today we finally acknowledge the obvious that Jerusalem is Israel's capital. ఇజ్రాయెల్ దేశంగా పుట్టిన తర్వాత సుమారు 70 సంవత్సరాలకు యెరూషలేము రాజధానిగా వచ్చింది. యేసుక్రీస్తు చెప్పిన ఉపమాన అర్థం ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేశంగా పుట్టి దానికి రాజధాని యెరూషలేము వచ్చినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నాను అని తెలుసుకోండి అని చెప్పారు. అంటే అది జరిగినప్పుడు సమీపంగా ఉన్నాను అని గమనించండి. అందుకే లోకం ఇంత ఘోరంగా యుద్ధాలు, పాపం, మోసంతో నిండిపోయింది. ఇవి అన్నీ ఆయన వచ్చే సమయం సమీపించింది అని క్రైస్తవునికి సిద్ధపాటు సూచనలు.